సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు, రెండుసార్లు ఎంపీగా చేశారు, ఒక 10 years గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ నేనేంటో చూపిస్తా అంటూ కూడా మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ తన మార్క్ చూపించడానికి విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు బొత్స ఝాన్సీ గారు. ఈరోజు మనకి గెస్ట్గా ఉన్నారు. ఈరోజు చాలా సమాచారం మేడం నుంచి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మేడం నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, థ్యాంక్ యూ. మేడం చాలా అయింది. మేడం ప్రధానంగా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం మేడం. ప్రధానంగా ఒక ఇష్యూ విశాఖపట్నంలో చాలా ఒక ట్రెండింగ్గా నడుస్తుంది మేడం. బొత్స ఝాన్సీ గారు లోకల్ కాదు నాన్ లోకల్ అనేది మీ ప్రత్యర్థులు మీ మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. మీ నవ్వుతో మీరు సమాధానం చెప్పండి, నిజంగా మీరు లోకలా నాన్ లోకలా? పోటీ చేస్తున్న వారు లోకల్ ముందుగా ప్రశ్నిస్తున్నాను. రెండోది, మీరు ఇప్పుడు ఏదైతే నాకు ఇచ్చారో ఖచ్చితంగా ఈరోజు నేను స్థానికురాలిని. ఎందుకంటే పుట్టినూరు నాకు, ఇది పుట్టినిల్లు, నాకు అన్నవారు ఉన్న ఊరు నాది. నేను ఈ విశాఖపట్నంలోని గతంలో కూడా నేను విజయనగరం బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు కూడా బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ది ఎంపీని. సో విశాఖపట్నం గురించి ఇక్కడ ఉండడంతో పాటు ఇక్కడ చదువుకోవడం, నేను ఇక్కడే గర్ల్స్ హై స్కూల్లో కమలానగర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లోని, సిబిఎం అప్పర్ ప్రైమరీ స్కూల్లోని ఇక్కడ చదువుకుని, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఇక్కడ పెరిగిన దాన్ని. నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడ అయిన తర్వాత యూనివర్సిటీలో నేను చదువుకున్న దాన్ని. మరి ఎలాంటప్పుడు నేను విశాఖ వాస్తవ్యంలో కాకపోతే పెళ్లి చేసుకున్న సత్యబాబు గారిని విజయనగరం మెట్టినిల్లు అయింది, కానీ నాయనున్న కన్నవారు పుట్టినిల్లు నాకు విశాఖపట్నం. ఈరోజు ఒక మహిళగా నాకు అవకాశం కల్పిస్తూ మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇస్తూ ఎంపీగా పోటీ చేయమని పుట్టిన గడ్డకి సర్వీస్ చేసుకునే మహాభాగ్యాన్ని నాకు అవకాశం ఇచ్చారు. ప్రజలందరూ దానికి ఆమోదిస్తూ ప్రజల పక్షాన్ని నేను ఎప్పుడూ సర్వీస్ చేయడానికి మరి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తాను. ముఖ్యంగా మేడం, మరి ఈ లోకల్ నాన్ లోకల్ అనే ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మీ మధ్యన? అంటే ప్రధానంగా ఏంటి, మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చూసి భయపడి ఈ ఎజెండాని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అంతే కదా, మైండ్ గేమ్ అంతే. నేను తీసుకుని వెళ్ళడానికి లోకల్ నాన్ లోకల్ విజయనగరం విశాఖపట్నం అసలు 76లో నుండి ఏర్పడింది. అంతకుముందు అంతా ఇది కూడా పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నంలోనే కదా అంతా ఉన్నది. మనం ఎప్పుడు విశాఖపట్నంలోనే అనుకోని, విజయనగరం కూడా కాదు అప్పుడు. వెట్టినట్టుకి వెళ్ళి అది కూడా అప్పుడు విశాఖపట్నం కింద వచ్చింది మేము పుట్టిన టైంకి అయితే. మరి మేము చదువుకునేదంతా చిన్నతనం అంతా చదువుకునేది ఇక్కడ, నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడ అన్నప్పుడు ప్రత్యేకించి నేను కూడా ఉంది కదా మేడం. నేను శ్రీహరిపురంలో సొంత ఇల్లు ఉంది, రామ్నగర్లోనే అన్నదమ్ములు ఉన్నారు సొంత ఇల్లు, నాన్నగారు అక్కడ ఇచ్చింది అక్కడ కూడా ఉంది. మరి నేను ఇక్కడ పెరిగిందని, ఇక్కడ ఉన్నదాన్ని నా బంధువులు, నా స్నేహితులు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు. మరి అలాంటిదప్పుడు నేను ఇక్కడ దాన్ని కాకపోతే నేనే కాదు, నా పిల్లలు కూడా ఇక్కడ చదువుకున్నారు. నా పిల్లలు కూడా మా నాన్నగారి ఇంటి దగ్గర ఉండి చదువుకున్నారు. వాళ్ళు కూడా సెయింట్ జోసెఫ్ స్కూల్లోని ఇక్కడ స్కూల్లోనే చదువుకున్నారు. వాళ్ళు కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లోని పాప చదువుకుంది. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళే. మరి అలాంటప్పుడు నేను లోకల్ కాకుండా ఏమవుతానని చెప్తాను. ఏముంది ఆరోపణ చేయడానికి అంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారా, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు, ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మేడం. ముఖ్యంగా మేడం, విశాఖ ఆడబడుచుకి ఈరోజు ఎంపీ అవకాశాన్ని ఇచ్చారనేది ఒక రాజకీయ వర్గాల్లో అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంపీ అభ్యర్థిగా మీరు వస్తారు, ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ఎక్కడెక్కడో వచ్చి గెలిచారు. అలాంటిది ఒక ఆడబడుచుని తీసుకొచ్చి పెట్టారు అనేది చాలా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ మేడం. మీరు ఎలా చూస్తారు దాన్ని? నిజంగా ఒక ఆడబడుచుకి జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసుకున్న అదృష్టాన్ని ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. దాంట్లో ఈరోజు మహిళా సాధికారత అంటే ఎలాగవుతుంది? ఖచ్చితంగా అది అన్నిట్లో కూడాను సమాజంలోని రాజకీయంగా కూడా వీళ్ళు మహిళ ఎదగాలి. అందులో ఒక పార్లమెంట్ స్థానానికి అంటూ వెళ్తే ఖచ్చితంగా మహిళలు ఇచ్చిన గౌరవంతో పాటు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అక్కడ సర్వీస్ చేయడానికి ఒక మహిళకి అవకాశం కల్పించే వరకు అవుతుంది. మరి గతంలోని విజయనగరం బొబ్బిలి చేశాను. నేను 10 సంవత్సరాల్లో కూడాను మధ్యలోని అయిన తర్వాత పదవికి నేను దూరంగా ఉన్నాను, కానీ ఈవేళ పని చేయడానికి దూరం లేను. ఎప్పుడు సేవ అంటూ ఎప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వచ్చాను. కాబట్టి అందులోని గతంలో కూడా నేను అనేక అంశాలు విశాఖపట్నం సంబంధించి మాట్లాడడం పార్లమెంట్లో, దాన్ని ఒకటి ఈరోజు తీసుకొచ్చి అవే డెవలప్మెంట్ అవ్వటం, అవన్నీ కూడాను
ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర నాకు ముఖ్యమైనది. అందులో విశాఖపట్నం ఆడపడుచుగా విశాఖపట్నం మీద ఎప్పుడు కూడా నాకు అనలేని ప్రేమ, దానికి సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తి ఈరోజు విశాఖపట్నంకి సరైన న్యాయం జరగాలంటే ఇక్కడ డెవలప్మెంట్ అయితేనే ఖచ్చితంగా మనకి ఉత్తరాంధ్ర మెరుగుపడుతున్న పోద్దని తీసుకునే దానిలో ఒకదాన్ని. కాబట్టి ఈ విశాఖపట్నాన్ని మీరు ఏ విధంగా చూసినా ఎవరు ఎలాగేదన్నా సరే ముఖ్యమంత్రి గారు మహిళల ద్వారానే ఇది సాధ్యం అవుతుందని ఒక మహిళకు అవకాశాన్ని ఈరోజు ఇవ్వటం, మహిళలపై ఎట్లా వారికున్న చిత్తశుద్ధి, మహిళలంటే సాధికారత దిశగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఉన్నదని దీనికి నిదర్శనమని అర్థం పడుతుందని నేనే కాదు నాలాంటి మహిళలకి ఎంతమందికో అవకాశాన్ని ఈరోజు కల్పించారు. మేడం, ప్రధానంగా ఈ 10 సంవత్సరాలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే ఏం చెప్తారు? నేను లాస్ట్ టైం కూడా 2015-15లోనే కంటెస్ట్ చేశాను. అప్పుడున్న ఇబ్బందులు ఆ టైంలో ఉన్న దీంట్లోని నేను అక్కడ అప్పుడు కూడా అత్యధిక మెజారిటీ స్టేట్లో కూడా వచ్చిన దాంట్లో 9 లక్షలు వస్తే 3 లక్షల ఓట్లు నాకే వచ్చాయి. 3 లక్షలు ఓట్లు అదే 30% పైన వచ్చాయి మొత్తం అంతా ఆ రోజున కంటెస్ట్ చేసిన దాంట్లో కూడా. సో ఇప్పుడు ప్రజల మనిషిగా ఎప్పుడు ప్రజాభిమానం చూసుకుని వెళ్ళిన దాన్ని. అంతేకాకుండా సత్యనారాయణ గారు ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా ప్రతి అక్కడ అందరికి అందుబాటులో ఉండి ఏ టైం ఉన్నా ఏ కష్టం వచ్చినా వాళ్ళతో మమేకమై ఉన్నవాళ్ళం. ఎందుకని మాకు ఇప్పుడు పదవి ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు, ప్రజలు సేవ చేయడమే మా పని, కానీ పదవితో మాకు సంబంధం లేకుండా మేము ఉన్నవాళ్ళం. ఈరోజు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఆడపడుచుగా అనేకమైన అంశాలు ప్రస్తావనలో కానీ మరి ఇక్కడ ఉన్న సత్సంబంధాలు కానీ గతంలో నేను ఇక్కడ చేసిన సర్వీస్ కానీ పార్ట్ ఆఫ్ ది ఎంపీ బొబ్బిల్లో ఉండేటప్పుడు విశాఖపట్నంకి. సో నాకు ఆ అవకాశాన్ని ఒక మహిళకి ఇవ్వాలి ఈ స్థానాన్ని అని చెప్పి మహిళలకు పెద్దపీట వేసి ఈరోజు కీలకమైన రేపు, ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇది విశాఖ పరిపాలనా రాజధానిగా తీసుకెళ్తున్న తరుణంలో ఒక మహిళ ద్వారా ఈరోజు అవకాశం ఇచ్చి వెళ్ళారంటే ఈరోజు మహిళలకి అనేక అంశాలు అనేక పథకాలు ఏది ఇచ్చినా మహిళల పేరిట పక్కన ఇవ్వడంతో పాటు రాజకీయంలో కూడా రాజకీయ పదవుల్లో కూడా ఈరోజు పోటీ చేసేందుకు అవకాశం కల్పించి దాని ద్వారా వీళ్ళ మరింత సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పించారు. సార్, మేడం మీకు చదువు అంటే ఎందుకు అంత ఇష్టం? చాలామంది డౌట్ పడుతున్నారు, ఏంటి మేడం అంత ఏంటంత చదువు అంటే అంత ఇష్టం ఏంటి అనేది. నాది పర్సనల్గా మేడం, మామూలుగా మేము ఒక బీటెక్ చదివాను, సరే చాలా అనుకున్నాను, ఉద్యోగం వచ్చింది కదా ఉద్యోగం చేసుకుంటాను. మీరేంటి మేడం చదువుతానే ఉన్నారు, ఎందుకు అంత ఇష్టం చదువు అంటే మీకు? నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషనేట్ ఉంటుంది. నాకు చిన్నతనం నుంచి తండ్రి గారు నేర్పించినవి. మీ ఫాదర్ ఏం చేసేవారు? ఫాదరు అడిషనల్ ఎస్పీ చేసి రిటైర్ అయ్యారు, ఆయన నో మోర్ అనుకోండి. సో వారు చదువుకునేటప్పుడు పిల్లలందరినీ చదివించాలని దీంతో ఉండేవారు. మేమందరూ కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్స్ అయితే అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ యూనివర్సిటీస్ మన వాటిలో నెల చదువుకొని వచ్చిన వాళ్ళమే. అయితే మ్యారేజ్ అయిన తర్వాత మధ్యలో స్టడీస్కి బ్రేక్ అయింది. పిల్లలు అయిన తర్వాత మళ్ళీ బ్రదర్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు కూడా మంచి సెటిల్ అయినారు. సో ఎలాగైనా మళ్ళీ చదువుకోవాలి, మధ్యలో నేనే తక్కువ చదువుకున్నాను, డిగ్రీతో ఆపేయటం ఏంటి, చదువుకోవాలని చెప్పి మళ్ళీ ఏంటి మేడం ఒకసారి మీ క్వాలిఫికేషన్ సరిపోద్దా మేడం? ఒక పేజ్ పడుతుంది మీది క్వాలిఫికేషన్ చెప్పాలంటే. నాది గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ ఎంఏ ఫిలాసఫీ యూనివర్సిటీలో చేశాను, పిహెచ్డి చేశాను ఫిలాసఫీలోని, గాంధీయన్ స్టడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేశాను. నెక్స్ట్ లా చేశాను, మాస్టర్స్ లా ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశాను. అక్కడ కూడాను పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మళ్ళీ దానిలో కూడాను పిహెచ్డీ చేశాను లాలో. ఎన్ని పిహెచ్డీలు మేడం? మొత్తం 2 పిహెచ్డీలు అయ్యేవి. తర్వాత పొలిటికల్ సైన్స్ చేశాను, పీజీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషను. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ మీద పిహెచ్డీ చేస్తున్నాను. అంటే మేడం అంటే విశాఖ ప్రజలు అదృష్టవంతులు అనుకోవాలి మేడం, ఎందుకంటే ఇంత ఎడ్యుకేషన్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు చదవలేదేమో. నిజం అవునా మేడం? మీరేనా హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇంకెవరైనా ఉన్నారా? ఏమో నేను ఎప్పుడు వాటి గురించి చూడలేదు, కానీ నాకు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లైఫ్లో కొంత చేంజింగ్ ఉండాలి తన రొటీన్ లైఫ్ స్టైల్ నుంచి. నాకైతే అవకాశం ఉన్నప్పుడు మామూలుగా పుస్తకాలు చదువుదామన్నా చదవలేం, ఏదో ఒక ఎగ్జాము చదవాలి అని ఉంటే కొన్ని రోజులైనా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం చేస్తున్న సర్వీస్కి ఆ సబ్జెక్టు
రిలేటెడ్గా అది ఉపయోగపడుతుంది అనే ఫీలింగ్ అయితే అలాంటి దాంతో నేను నేర్చుకుందామనే తప్పంతో ఇవి చదువుకున్నవి. దానిలో భాగంగానే నాకు ఇష్టంగా చదువుకోవటం, మళ్ళీ రీఎనర్జెటిక్గా తయారవడం నాకు అలవాటు. మేడం రాజకీయాల్లో ఉంటే రాజకీయం చేయాలి, నిత్యం ప్రజల్లో ఉండాలి, క్యాంపెయినింగ్ చేయాలి, అన్నీ చేయాలి మేడం. అయినా మీకు చదువు మీద దృష్టి మళ్ళీ ప్రధాన కారణం అంటే ఒక ప్యాషన్ అయినా మేడం, ఇంకేదన్నా దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏదన్నా ఉందా మీకు? ఇవి నేను చెప్తున్నాను కదా, నాకు ఒక్కొక్కరు కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది ఇంకా స్పోర్ట్స్కి వెళ్తారు, కొంతమంది వాకింగ్ వెళ్తారు. నాకు ప్రధానంగా ఏమైనా ఉంటే టైం దొరికితే ఇట్లాంటి బుక్స్ మీద వాటి మీద అదే సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా ఉండి సొసైటీకి యూస్ఫుల్గా ఉండేది ఏదైనా చేస్తే దాని ద్వారా ఈరోజు మెంటల్ పీస్ఫుల్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లాంటివి బిల్టప్ చేసుకునేటప్పుడు హెల్త్ కూడా బాగుంటుంది. ఇలాంటి సర్వీస్ చేయడం సర్వీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ మన పర్సనల్గా ఉంటుంది. మన పర్సనాలిటీ కూడా ఒక మంచి దీనివల్ల మీరు ఒకేసారి ఎగ్జామ్స్ రాసేవారా మేడం? పిల్లలు మీరు జరిగే అలా కోయిన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా మేడం? వాళ్ళకి మీకు ఒకేసారి ఎగ్జామ్ జరిగింది. మా అబ్బాయి డాక్టర్ సందీప్, తను డాక్టర్ చదివినప్పుడే నా పిల్లలు నాకు డాక్టర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫాదర్ కూడా చెప్పారు. ఒకసారి నాకు ఛాన్స్ కూడా వచ్చింది రంగరాయ మెడికల్ కాలేజ్లో. అయితే దాంట్లో టై అయింది. ఎంఎస్సి చదువుకున్న అమ్మాయికి నాకు ఇద్దరికి ఒకే 109 మార్క్స్ వచ్చాయి. లాస్ట్ లీగల్గా వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ రాయడానికి ఆ స్కోప్ ఉండదు కాబట్టి ఆ అమ్మాయికి ఇచ్చేయండి అని చెప్పనిచ్చి నాకు ఇవ్వలేదు. సో ఈ లోపల మ్యారేజ్ ఎంట్రన్స్ అయిపోతే మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి కుదరలే. ఆ డాక్టర్ చదవాలని ఉన్న ఇది ఫీలింగు, అట్లీస్ట్ డాక్టరేట్ అయినా చేయాలని నేను మా బాబు డాక్టర్గా జాయిన్ అయినప్పుడు మెడిసిన్ జాయిన్ అయినప్పుడు నేను మొదలుపెట్టాను నా డాక్టరేట్. ఫస్ట్ ఫిలాసఫీలో పిహెచ్డి. దీంతో పాటు నేను డాక్టరేట్ కూడా అవ్వాలి, డాక్టర్ ఝాన్సీ లక్ష్మిగా ఉండాలనుకొని ఇద్దరం ఒకేసారి ఎగ్జామ్స్ రాస్తుండేవాళ్ళం. అవునా? చాలా సరదాగా ఉంటుంది కదా మేడం, తల్లి కొడుకులు ఇద్దరు ఎగ్జామ్. నా బాబు అంటుండేవాడు సందీప్ నాకంటే ముందు మీరు డాక్టరేట్ అయ్యారు, మీరు పిహెచ్డి అయింది అని పిల్లలు నాకు కంగ్రాట్ చేస్తుంటే పిల్లలకి మీరు డౌట్స్ చెప్పేవారా, పిల్లలు మీకు డౌట్స్ చెప్పేవారా? రెండు కొన్ని ఎథికల్గా ఏమైనా ఉంటే వాళ్ళు అడిగేవారు, వాళ్ళు ఏమైనా మెడికల్గా ఏమైనా ఉంటే నాకు పాప కూడా డాక్టరే, సో ఏమైనా ఉంటే నేను వాళ్ళని అడిగేదాన్ని. సో ఇద్దరు కూడా మ్యూచువల్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఫాలో అయ్యేవాళ్ళు. ఇది ఫ్రెండ్లీగా వెళ్ళాం. పేరెంట్ అనేది పక్కన పెట్టేసి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో మేము బిహేవ్ చేసేవాళ్ళం. మేడం ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారనేది ఎంత నిజమో, మీ విజయం వెనక మీ హస్బెండ్ ఉన్నారనేది కూడా అంతే నిజం మేడం. బేసిక్గా ఆయన బయటికి గంభీరంగా ఉంటారు, ప్రతిపక్షాలంటే కౌంటరు, రాజకీయాలు, చాలా బిజీ. ఒక పీసీసీ రేంజ్ చేసి వచ్చారు కదా మేడం. ఎలా ఉండేది మేడం, మీతో ఎలా ఉండేవారు సత్యనారాయణ గారు? మీ ఎడ్యుకేషన్ నేను చదువుతానంటే ఎలా సపోర్ట్ చేసేవారు మీకు ఆయన? అంటే చాలా రోజుల వరకు నేను ఎగ్జామ్ కొన్ని డిస్ట్రిక్షన్ దీంట్లో కొన్ని రాసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ, ఎక్కువ కాలేజ్కి వాటికి వెళ్ళేందుకు కూడా అయ్యే పరిస్థితి కాదు కాబట్టి లిమిటెడ్ డేస్లో వెళ్ళాల్సింది. అలాంటి వాటిలో ఫస్ట్ అయితే తెలీదు. ఎప్పుడైతే నా మార్క్ లిస్ట్ ఒకసారి సత్యనారాయణ గారి దగ్గరికే అందాయో చూసి అన్ఎక్స్పెక్టెడ్గా నీది ఎంఏ, నీకు ఫస్ట్ వచ్చావు యూనివర్సిటీకి, నీ మార్కులు వచ్చినప్పుడు ఇలా చదువుకునేటప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గో హెడ్, నేను నీకు ఆపేదేమి లేదు, నీకు ఇష్టమైతే చదువుకో అని చెప్తాన్నారు. అది ఫస్ట్ కొంచెం తెలియకుండా నేను ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఆలోచించి వెళ్ళాల్సిన దీంట్లో వచ్చాను. దాని తర్వాత కొంచెం ఓపెన్గానే అప్పుడు రెగ్యులర్ స్టూడెంట్గానే వచ్చి చదువుకున్నాను. ఇన్పుట్స్ ఇస్తారా మేడం? సార్ ఏమన్నా ఇది చదువు లేకపోతే నీ ఇంట్రెస్ట్ చదవమంటారు? నాకు ఎంకరేజ్ చేసిందంటే లా చేయమని మాత్రం ఎంకరేజ్ చేశారు సత్యనారాయణ గారు. లా చేయమని, లా అయితే సత్యనారాయణ గారు ఇంట్రెస్ట్ మీద నేను చదివాను. లా చేస్తే బాగుంటుంది కదా అన్నారు చదివేటప్పుడు. ఫస్ట్ నాకు ఫిలాసఫీ నాకు కొంచెం అన్ని సైన్సెస్కి ఆరిజిన్ కదా, ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఆ సైన్స్ వస్తుందో అదే ఫిలాసఫీ కాబట్టి ముందు ఆరిజిన్ నేర్చుకుందామని ఫిలాసఫీ మీదకి వెళ్ళాను. అది అయిన తర్వాత నాకున్న కొంచెం ఆధ్యాత్మిక విలువలు కానీ వీళ్ళందరూ గ్రేట్ లెజెండర్స్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సొసైటీకి ఏ విధంగా మనం ఉపయోగపడద్దు అనే దాంట్లో. రెండవది వచ్చి లా చేయమన్నారు.
అది కూడా మనకి చాలా అవసరమైంది ఈ సబ్జెక్ట్కి. అవును. నాదంతా ఇంటర్నేషనల్ లాలో నేను వెళ్ళాను. సో ఎందుకంటే పార్లమెంట్లో ఉండేటప్పుడు కూడాను కొన్ని ఫ్రెండ్షిప్ కమిటీస్ అని చైర్మన్ కింద, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కింద అలాగే ఇచ్చేవారు. వాటికి వెళ్ళేటప్పుడు కొన్ని అక్కడ మనకి ఇంటర్నేషనల్ లాలోనివి మనకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకే. అలాంటి వాటికి మన సబ్జెక్ట్ రిలేటెడ్ అవి నేర్చుకుంటే బెటర్గా ఉంటుందని దానిలో చదవడానికి వెళ్ళి దాని తర్వాత పిహెచ్డి మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద పిహెచ్డి చేసి దానికి సంబంధించి కూడా ఎంపవర్మెంటే. దానివల్ల ఈరోజు ఉమెన్ ఎంత ఎంపవర్ అయ్యారు అనే దాని మీద మన ఉత్తరాంధ్ర తీసుకునే చేశాను నేను. మేడం, పిల్లలు ఆలనా పాలన ఎక్కువ మీరు చూసేవారా, ఆ సార్ ఎక్కువ చూసేవారా? అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ చాయిస్ వాళ్ళే వదిలేసేవారా, లేదా సారు అందరు ఫాదర్స్ లాగే వీళ్ళు చదవమని చెప్పేవారా ఏమన్నా? కంప్లీట్గా అసలు యాక్చువల్ అంటే చెప్పాను కదా, జాయింట్ ఫ్యామిలీలోనే నేను అందరు కూడా నా మరుదులు ఫ్యామిలీలు, మా చిన్నమాయిల ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలు మా పిల్లల్లాగే మా దీనిలాగే పెంచుకొని వచ్చాం, అలాగే చూసాం. కాబట్టి పిల్లల్ని మా నాన్నగారు అమ్మగారి దగ్గర మా పిల్లలు ఉన్నారు ప్రధానంగా. వాళ్ళు ఎందుకంటే వైజాగ్లోనే ఉన్నారు, వైజాగ్లోనే చదివారు, వైజాగ్లోనే పెరిగారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏం చూడాలి, ఎక్కడికి వెళ్ళాలంటే అంతా నేను చూసుకునేదాన్ని. కానీ సత్యనారాయణ గారు వచ్చి చూస్తుండేవారు, కానీ వాళ్ళ చదువులు వాటి విషయంలో మొత్తం కంప్లీట్గా మా నాన్నగారు దగ్గరే ఉండి వాళ్ళు చదువుకోవడం, దాంతోపాటు ఏం చదవాలి, ఏం జాయిన్ చేయాలో చూసుకోవాలనేది అలాంటివన్నీ నేనే చూసుకునేదాన్ని. తర్వాత మెడిసిన్ అవన్నీ చేయాలనే దానికి మాత్రం ప్రొఫెషనల్కి వచ్చి వాళ్ళు పీజీ లెవెల్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఎండీ చేసినప్పుడు ఫస్ట్ టైము మా బాబుది ఎండీ కంప్లీట్ అయిన తర్వాత అది కాన్వకేషన్ ఇంకా అవుతుంది అనే టైంకి సర్టిఫికేట్స్ తీసుకోవడానికి అని ఫస్ట్ టైము చెన్నై రావటం. అంతవరకు కూడా మా పిల్లలు ఫలానా వాళ్ళ తాలూకా పిల్లలు ఒక మంత్రియో ఒక ఎంపీఓ పిల్లలు అనేది కాకుండా వాళ్ళు నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలాగే చదువుకున్నారు. ఏ రోజు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ బయటికి చెప్పలేదు, వాళ్ళకు కూడా తెలియదు. ఫస్ట్ టైం తెలిసిందన్నమాట, సత్యనారాయణ గారు అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడా అబ్బాయి అనేసి ఆ రోజు తెలిసింది అందరికీ. మేడం, ప్రధానంగా రాజకీయాల్లో మీరు రావాలనే నిర్ణయం మీద సారదా? రాజకీయాల్లో రావాలని నిర్ణయం యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడైతే ఈయన పొలిటికల్గా ఎంపీగా కంటెస్ట్ చేశారో నేను ప్రచారానికి వెళ్ళేదాన్ని సత్యబాబు గారికి 99లో. దాంట్లో ఆయన గెలవటం జరిగింది. దాని తర్వాత వచ్చిన సైమల్టేనియస్లీ 2001లో రిజర్వేషన్స్ వచ్చాయి స్థానిక సంస్థలు. దానిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమెన్కి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఝాన్సీని నువ్వు జిల్లా పరిషత్కి నిలబెట్టు అని చెప్పేసి నన్ను మొట్టమొదటిసారిగా నన్ను జిల్లా పరిషత్ జరిగింది. అది నేను అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు పాలిటిక్స్లో వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాత్రం క్యాంపెయినర్గా మాత్రం మొత్తం అన్ని చోట్ల స్టేట్ అంతా తిరిగేదాన్ని, నాకు ఆ ఇబ్బంది లేకుండా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసేదాన్ని. ఫస్ట్ టైం ఆ రిజర్వేషన్ రావటం, ఉమెన్ రిజర్వేషను రావటం వల్ల నేను ఈరోజు వచ్చాను. దాని ద్వారా ఈరోజు లోకల్ బాడీ టు లోవర్ హౌస్ వరకు నేను బికాస్ ఆఫ్ ది రిజర్వేషన్ ఈరోజు నేను వెళ్ళి పొలిటికల్ ఎంపవర్మెంట్లో నేను ఒక ఐకాన్ అయ్యాను. మేడం, బొత్స సత్యనారాయణ గారు అంటే ఉత్తరాంధ్రనే కాదు తెలుగు రాజకీయాల్లో ఒక బ్రాండ్. మేడం, ఎలా ఉంటారు మీతో? ఎలా ఉంటారు అంటే రాజకీయాలు మీతో ఏమన్నా చర్చిస్తారా? ఏమన్నా ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉందని మీ సజెషన్ లాంటివి ఏమైనా తీసుకుంటారా, లేదా మీ ఇన్పుట్స్ ఏమైనా అడుగుతూ ఉంటారా? నేను ఆయన్ని కానీ నేను కానీ అడిగే సందర్భాలు చాలా తక్కువ. కాకపోతే నేను నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేటప్పుడు కానీ, అట్లా ఎంపీగా చేస్తున్నప్పుడు కానీ, ఇక్కడ ఇష్యూస్ ఇక్కడ సంబంధించినవి నాకేమైనా డౌట్ వచ్చినా వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళ దగ్గర నేను తెలుసుకొని ఏం చేయాలని నేను అడిగేదాన్ని. సత్యబాబు గారు చెప్పడం కంటే నేనే కొన్ని అడిగేదాన్ని, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఇది వాళ్ళు న్యాయం చేసే వాళ్ళు అవుతాం అనేది కొన్ని డౌట్ ఉంటే నేను అడిగేదాన్ని. ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి చెప్పేవారా మేడం? అడిగితే డౌట్స్ అడిగితే చెప్పేవారా? ఖచ్చితంగా అవన్నీ చెప్పేవారు, ఇదే ఇలా గైడెన్స్ ఉంటుందని చెప్పేవారు. దాన్ని బట్టి నేను కొన్ని ఫాలో అవుతుండేదాన్ని. అది కొద్ది కాలం, వెరీ ఫస్ట్ వన్స్ కొంచెం దాంట్లోనే ఎక్స్పీరియన్స్ అందుకున్న తర్వాత ఆయన మళ్ళీ నన్ను మళ్ళీ చెప్పడం తెలియలేదు. నేను కూడా చెప్పించుకునే పరిస్థితి రాకుండా చేసుకుని వెళ్ళాను. నాకేదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడిగేది. అలాగే సత్యబాబు గారు ఏదైనా ఇక్కడ ఇష్యూస్ చెప్పాలి, సెంట్రల్లో చెప్పాల్సిన ఉన్నా, లేకపోతే స్టేట్లో చెప్పాల్సిన ఉన్నా,
ఆ సంబంధించినవి లోకల్ ఇష్యూస్ ఏ వచ్చినా ఎప్పటికప్పుడు ఆయన మంత్రిగా ఎక్కడే కాకుండా రాష్ట్రం అంతా తిరిగేవారు. అప్పట్లో పిసిసి తిరిగేవారు, తర్వాత రాష్ట్రంలోని ఎక్కువ తిరుగుతూ ఉన్న పరిస్థితి కాబట్టి లోకల్లో కాన్స్టిట్యున్సీలు ఏమున్నా వాటన్ని చూసుకొని వెళ్ళేదాన్ని. అందుకే నాకు పదవితో సంబంధం లేదు పనిచేయడానికి అని చెప్తున్నాను. ఆ విధంగా చేసుకుని వెళ్ళేదాన్ని. ఇష్యూ ఏదన్నా సరే ఖచ్చితంగా సత్యబాబు గారు నాకని చెప్పేవారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేటప్పుడు ప్రజల పక్షాన్ని ఆయన ఎంపీగా ఏదైనా తేడా చేస్తే ఎంతమంది ఉన్నా అంతమందిలో కూడా నిలదీసి ఇది తప్పు చేస్తున్నారని నిర్భయంగా అడిగేవారు. ప్రజలకు న్యాయం చేయడం ఆయన లక్ష్యంగా వెళ్ళేవారు. సో మా తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకొని మేము కరెక్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. లేదు ఏదైనా కాదంటే దాన్ని ధీటుగా కూడా సమాధానం చెప్పేవాళ్ళం. మేడం, విశాఖ ఎంపీగా మీ అభ్యర్థిత్వాన్ని మీకు ఎలా తెలిసింది? ముందుగానే ఏమైనా హింట్ వచ్చిందా, లేకపోతే ప్రపోజల్ ఏమన్నా మీ నుంచి వెళ్ళిందా మేడం? అస్సలు లేదు. ఇప్పుడే కాదు, ఏ రోజు కూడా అక్కడి నుంచి నాకు వచ్చిన వారు ఏది చెప్పినా నేను వాళ్ళు హైకమాండ్ ఏది చెప్తే దానికి తూచా తప్పకుండా వెళ్ళటమే తప్పితే ఏ రోజు కూడా పలానది కావాలి పలానది చెయ్యాలనే మాట అడగడం అనేది తెలీదు. ఈరోజు కూడా వారు సరైన సమయంలో సరైన వారికి ఎక్కడ ఇవ్వాలో ఏంటి ఇవ్వాలో ఏం చేయాలో అన్నీ మా అధినాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మరి వారు నిర్ణయించిన ఉమెన్కి ఇస్తే బాగుంటుంది విశాఖపట్నం అని ఆయన నిర్ణయం తీసుకునే దానికి చెయ్యమ్మా అంటే తప్పకుండా చేస్తాను సార్ అని ఆయన మాటని నేను ఆనర్గా తీసుకొని ఈరోజు ఈ బరిలోకి దిగడం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఇక్కడ వాళ్ళందరినీ నాతో పాటు ఎమ్మెల్యేలు కూడా గెలిపించి ఈరోజు విశాఖ ఎంపీ స్థానంతో కలిపి వారికి ప్రజెంటేషన్ ఇవ్వడానికైతే మా వింగ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మేడం, మీకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తే ఏం చెప్తారు మేడం? మీకు ఎందుకు ఓటేయాలి, విశాఖ ఎంపీగా ఎందుకు గెలిపించాలని ఎవరిని అడిగితే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఈరోజు ఒక మహిళగా అలాగే స్థానికంగా ఉన్న ఆడబడిచిగా ఈ ప్రాంతానికి డెవలప్మెంట్లోని ఏదైనా సరే వీళ్ళ యూనియన్ టెరిటరీలో ఉన్న భాగస్వామిగా ఉన్న విశాఖ జిల్లా, ఎందుకంటే ప్రతిదీ కేంద్రంలో ఉన్న సంస్థలకి అధీనంలో ఉన్న జాగా భూభాగంగా ఉంది మన దగ్గరికి. ఏది చేయాలని వీళ్ళు ముడిపడి ఉంది. స్థానికంగా ఉండే వాళ్ళకి దీని మీద కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ అనేది పూర్వం కూడా నేను విజయనగరం ఎంపీగా ఉండేటప్పుడు బొబ్బిలి ఎంపీగా ఉన్నప్పుడు రేస్ చేసి విశాఖపట్నం గురించి లేవనెత్తాను. ఈవేళ డైరెక్ట్గా అవకాశం ఇస్తే మరి మీ తాలూకా సమస్యలు మీకు అలానే వాళ్ళు పార్లమెంట్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి నేను మీకుతో పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదాన్ని కాబట్టి మీ ఆడబడిచిగా నాకు అవకాశం కల్పించమని ఈరోజు అడుగుతున్నాను. రెండవది ఏదైతే మరి ఈరోజు ప్రత్యేకించి సంక్షేమం డెవలప్మెంట్ రెండూ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలే కాకుండా ఏదైతే వీళ్ళు విద్య వైద్యం ఉపాధి అన్ని రంగాల్లో కూడా వీళ్ళు తీసుకొస్తూ ప్యారలల్గా డెవలప్మెంట్ చేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకత్వాన్ని మళ్ళీ ఈరోజు నాకు నిలబెట్టి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి అటువంటి వారిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తేనే ఈ ప్రాంతం పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి విశాఖపట్నాన్ని అందిస్తున్నాను కాబట్టి మీరు అటువంటి దానికి సపోర్ట్ చేస్తున్న వరకు మీరు ఓటేయండి అని అడుగుతున్నాను. అంతేకాకుండా మూడవది ఈవేళ ప్రతిపక్షంగా నిలబడిన వాళ్ళు కూడాను ఈరోజు ఏదైతే ప్రైవేటీకరణ చేద్దాం ఉక్కు పరిశ్రమను మన స్టీల్ ప్లాంట్ అని చెప్పి వెళ్తున్న అటువంటి వారికి ఈరోజు మీరు అవకాశం ఇచ్చారంటే ఈరోజు మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి గుర్తొచ్చింది మేడం. 10 ఏళ్ల క్రితమే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీరు పార్లమెంట్లో మాట్లాడారు కదా మేడం, అప్పుడు ఈ ప్రపోజల్ ఉందా మేడం? అప్పుడే మీరు వ్యతిరేకించారా? అప్పుడు అదే ఆ రోజు మన నవరత్నాల్లోని ది బెస్ట్గా మన స్టీల్ ప్లాంట్ ప్రమోట్ అవుతున్న పరిస్థితి మన దక్షిణ భారతదేశం. అలాంటిది ఇంకా దానికి ఇంకా ఉత్పత్తి సాధన పెంచాలి, దాన్ని ఇంకా అటువంటి దాని క్యాపబిలిటీ ఉంది కాబట్టి దానికి అవసరమైన క్యాప్టివ్ మైన్స్ కోల్ మైన్స్ మీరు అధికంగా ఇస్తే ఈరోజు ఇంకా దాన్ని పెంచి ఉత్పత్తిని పెంచి మనం అత్యధికంగా స్టీల్ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో బెస్ట్ వన్గా ఇండియాలోనే తీసుకురాగలుగుతాం. దానికి ఈరోజు మీరు ఇంపోర్ట్ చేయడం కాదు, మనకున్న బయ్యారంలో ఉన్న గన్లు ఉన్నాయి 48% కంటే దానికి ఎక్కువ ఉంది. ఆ ఓరి ఇచ్చినా సరే మనం తీసుకురాగలం. 28% పనికి వచ్చినప్పుడు 48% ఎందుకు పనికిరాదు అనే దాన్ని కీలకంగా లేవనెత్తి ఖచ్చితంగా మాకు అవి ఇవ్వండి అని చెప్తాను. ఆ రోజు గట్టిగా అడిగి నేను క్యాప్టివ్ మైన్స్ మీద
పోట్లాడి తీసుకొచ్చి అప్పచెప్పిన దాన్ని. ఈరోజు 2021లో ఈ ప్రపోజల్ వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ప్రపోజల్ పెట్టారు. దీన్ని ఈవేళ ఖచ్చితంగా తుదిముట్టించడానికి మేము ముక్త కంఠంతో ఇది ఆత్మ తర్పణంతో బలిదానంతో తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి కీలకం. దీని ఎటువంటి పరిస్థితులు ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోమని చెప్పి దాంట్లో రాస్తారోకలు కానీ ధర్నాలు కానీ ఢిల్లీ వరకు వెళ్ళే వాటిలో కూడా భాగస్వామ్యంగా మావంతు మేము చేయాల్సిన కూడా చేసాం. అప్పుడు అట్లాంటి ఆలోచన ఆ ప్రభుత్వంకి లేదు. కాకపోతే దాన్ని ఇంకా ఉత్పత్తులు తగ్గించుకొని మన కింద పెట్టేయాలన్న ఆలోచన కొద్దిగా కొనేటప్పుడు మాత్రం నేను గట్టిగా మాకు ఇస్తే ఉత్పత్తులు పెంచి ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతంలోని వేళ ది బెస్ట్ అని నవరత్నాల్లో తీసుకొస్తామని దానికోసం పోరాడాను. ఓకే మ్యామ్, చివరిగా మ్యామ్, మీ విశాఖపట్నానికి ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారు? విశాఖపట్నంలోని ఇప్పటికే ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిగా అవసరమైన రోడ్ వేస్ కానీ రైల్వేస్ కానీ సీవేస్ కానీ అన్నీ కూడాను ఎయిర్వేస్ కానీ వీటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఉందా మేడం? ఇప్పటికీ ఉన్నాయి 4 ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక పక్కన ఫ్లైఓవర్స్, మెట్రో లాంటివి, కోస్టల్ కారిడారు, పోర్ట్లు, జెట్టీస్, అట్లాగే ఇవి ప్యారలల్గా ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ సెటప్ చేయాలంటే ఈ 4 ప్రధానమైనవి. యాజ్ వెల్ యాజ్ ఫ్రైట్ కారిడార్గా ఇవన్నీ వెళ్ళవలసినవి. దీంతోపాటు చాలామందికి ఎంప్లాయ్మెంట్ రావాల్సినవి. ఈవేళ యూత్కి ఎక్కడికో వెళ్ళిపోకుండా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇప్పటికే యూనివర్సిటీ ఉన్నవే డెవలప్మెంట్కి అప్గ్రేడ్తో పాటు కొత్తగా మెడికల్ కాలేజీలు ఈవేళ 11 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 7 అయినాయి. ఇంకొక 5 అవుతాయి. ఇంకొక 5 ఇంకొన్న 17 మెడికల్ కాలేజీలకి ఈవేళ మనకి ఏది కావాలో మెట్రో రైల్ లైన్ కూడా మనకి వేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది శరవేగంతో కడుతున్నారు. ఇట్లాంటి వాటికి కనెక్టివిటీ కావాలంటే మన పోర్టు దగ్గర నుంచి వయా భీమ్లీ భోగాపురం వరకు మెట్రో లైన్ వేయవలసినవి. 6 లైన్ కారిడారు ఇక్కడ నుంచి మనకి వయా కడప బెంగళూరు 6 లైన్ మనకి వేయవలసి ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా వస్తేనే ఈ ప్రాంతానికి మనం అభివృద్ధి చేస్తేనే ఈవేళ ఒక పక్కన ఐటీ జోన్, ఇంకో పక్కన మనకు ఉపాధి అవకాశాలు ఈరోజు ఇనార్బిటల్ మాల్ లాంటి మాల్స్ కూడా రావటం, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, టూరిజం డెవలప్మెంట్లో ఇవాళ టూరిజంలోని అన్నీ ఈరోజు బీచ్ టూరిజము ఇప్పటికే 10 బ్లూ ప్రింట్ రెడీ చేసి ఉంది. దాన్ని ఆల్రెడీ ఇనిషియేట్ చేసి స్టార్ట్ అయినవి కూడా ఉన్నాయి. రేపు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద వచ్చినప్పుడు దానికి అవసరమైన బిల్డింగ్లు కూడా ఈరోజు ఈ జిల్లాకే తలమానికంగా ఒక ఐకాన్ లాగా ఈవేళ ఆ బిల్డింగ్స్ కూడా రూపొందించుకుంటున్నాయి. దానివల్ల అనేకమైనవి ఉపాధి అవకాశాలు, ఫుడ్ కోర్ట్స్ లాంటివి కానీ, షాప్స్ కానీ, దానికి పారా సిబ్బంది గురించి కానీ ఇలాంటివన్నీ కూడా రావటం వల్ల ఎక్కడికో మన పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోక్కర్లేదు, చదువుకొని మన ప్రాంతంలో ఉండి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటాయి. ఇట్లాంటివి కదా మనకు కావాల్సినవి. మనం ఈవేళ హాస్పిటల్ అన్నీ కూడా మెడికల్ టూరిజంలో హబ్గా మనకి ఇక్కడ ఇవాళ ఇవ్వటం వల్ల 4-5 స్టేట్ల వాళ్ళు వచ్చి మన దగ్గర ఇవాళ చేస్తున్నారు. దాని మీద ఇవాళ హోటల్ టూరిజంలోని ఎంతవరకు ఇవాళ ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టిన వాటిలో మేడం మీ ఆలోచన మొత్తానికి మీ ఎక్స్పీరియన్స్ తోడైంది అనుకోవచ్చా మేడం? మీ అంతా పూర్తిగా ఖచ్చితంగా గతంలో నేను దీని మీద చేసివి. అందుకే విశాఖపట్నంకి ఏం కావాలో ఎలా తేవాలో 2 తెలుసు. ఎందుకంటే దాన్ని పూర్తిగా స్టడీ చేయాలి. కొత్తగా వెళ్ళిన ఎంపీ ఎవరు చేయలేరు. మళ్ళీ నేర్చుకునేసరికి టైం అయిపోద్ది. మేడం. ఓకే, అంటే ఇండైరెక్ట్గా నేనైతే చేసి చూపిస్తాను చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ తోడవుతుంది నాకు. గతంలో నాకు బొబ్బిలి నేను 2.5 బై ఎలక్షన్లో వచ్చాను. వెంటనే నెక్స్ట్ వచ్చిన దాంట్లో చాలా ఫాస్ట్గా దాన్ని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రీవియస్ ఏమన్నారు, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఎలా తెచ్చుకోవాలి, దాన్ని టైం టు టైము దాన్ని ఎలా పెట్టాలో ఎలా చేయాలో దాన్ని సబ్జెక్ట్ అంతా తెలుసుకునే వాళ్ళకైతే ఈజీ అవుతుంది. అప్పుడు నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఎవరు కదిపింది లేదు ఇక్కడ. విశాఖపట్నంకి ఎవరు వచ్చినా కొత్తగా ఇది చేసామని
వాళ్ళు చెప్పండి. ఎందుకంటే స్థానికులు కాదు, స్థానికేతరులు కాబట్టి వాళ్ళు అంతంత మాత్రమే జరిగినవి జరుగుతాయిలే అన్నట్టుగా జరిగే వరకు ఊకొట్టడం తప్పితే కొత్తగా దీని గురించి పోట్లాడి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అందించింది ఎవరైనా ఒకరు ఉన్నారా అని సరే ఎగ్జాంపుల్ చెప్పండి. మేడం, ప్రధానంగా రాజకీయ నాయకులు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేస్తే వాళ్ళ మీద ఎంతో కొంత ఎలిగేషన్స్ వస్తాయి మేడం. కానీ మీరు 10 ఏళ్ళు ఎంపీగా చేసిన ఎప్పుడు అంటే ఎందుకు ఆ ఎలిగేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎందుకు లేదు అంటే మీరు జాగ్రత్త పడతారా, లేకపోతే నిజంగానే కాంట్రవర్సీ వైపు మీరు వెళ్ళరా? నా కాంట్రవర్షన్ మీద వెళ్ళిన ఇష్టపడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సరే వాళ్ళు ఏం చేసుకున్నా సరే నేను దాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. నేను నా మనసాక్షి, నేను నిజాయితీగా ఇవాళ వెళ్తున్నాను. నేను చెప్పాల్సింది ప్రజలకు, నేను చేయాల్సిన సర్వీస్ నేను చేయాలనుకుంటున్నాను. నేను చెందాల్సింది నేను చేస్తున్నది వాళ్ళని వాస్తవం నిజం అనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కొంతమందికి తెలియదు, కొంత అమాయకత కూడా ఉండే ప్రజానిక మనకి గట్టిగా నోటితోని ఇది కావాలి, ఉత్తరాంధ్రలోనే అసలు ఇది కావాలని గట్టిగా అడిగే కూడా మన ప్రాంతంలో లేరు. అలాంటప్పుడు దాన్ని అలసుగా తీసుకోకూడదు. వాళ్ళకి కావాల్సింది మన చేతనైతే వాళ్ళకి చేసి అందించగలగాలి. అటువంటి దాంట్లో ఈ గడ్డలో పుట్టి పెరిగి దీని మీద ఉన్నాం కాబట్టే మాకు నరనరాలు జీర్ణించిపోయింది. ఈ ప్రాంతానికి ఎంతో కొంత మనం కూడా చేసి ప్రజలకు అందించాలనే ఒక తపనైతే ఉంది. ఆ తపన దీంట్లోని నేను ఎప్పుడు కూడా అందరికీ అతీతంగా ఇక్కడ అభివృద్ధి కావాలంటే అందరికి ఉపయోగపడేది విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటాను తప్పితే ఇవన్నీ నాకు సెకండ్. నేను మీ మీద ఒకటి విన్నాను మేడం, మీరు పార్టీలు అతీతంగా విజయనగరంలో బొబ్బిల్ ఎంపీగా ఉన్నప్పుడు కానీ, బొబ్బిల్ ఎంపీలో ఉన్నప్పుడు కానీ అధికారం ఉన్న వాళ్ళకన్నా ప్రతిపక్షం వాళ్ళకే పనులు బాగా చేసి పెడతారు. ఏదైనా సహాయం వచ్చిందంటే మీరు నాకు ఓటు వేసారా లేదని అడగకుండా పని చేస్తారని నిజమా మేడం అది? ఎందుకంటే మనం నిజం అది లేదా? నిజమే అంటున్నాను. ఎందుకంటే నేను పార్టీలకు అతీతంగానే ఉంటాను. ఇప్పుడే కదా జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన దగ్గర నుంచి నేను పార్టీలకు అతీతంగానే పనిచేస్తాను. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు చేయకుండా వాళ్ళని వెనక పెట్టేసిన వాళ్ళు, విసిగిపోయిన వాళ్ళు. రెండోది మాకు కష్టం ఉందని ఆ ఊరంతా వచ్చి అడిగిన వాళ్ళు. అలాంటప్పుడు నువ్వు ఓటేసావా, ఓటేయలేదా, నువ్వు ఈ షర్ట్ వేసుకున్నావు ఆ షర్ట్ వేసుకున్నావు అని చూసే రకం కాదు. కష్టంతో వచ్చినప్పుడు కష్టంతో ఉన్నవాడిని ఆదుకోవాల్సిన బాధ్యత మనకి ఈవేళ ఈ పదవిలో కూర్చున్నప్పుడు మనం చేయాలి. మా ముఖ్యమంత్రి గారు చూడండి, ఈవేళ ఆయనకి పార్టీ లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ప్రాంతాలు లేదు. ఎక్కడ పేదరం, ఎక్కడ అర్హత వాళ్ళందరికీ సర్వీస్ చేయబట్టే ఈవేళ జననేతగా ఉన్నారు ఆయన. మీరు 10 ఏళ్ళ క్రితమే చేసి చూపించారు కదా. అదే చెప్తున్నాను. మరి అలాంటిది ఇప్పటికీ ఈవేళ ఉండడానికి కారణం ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది కూడా ఒక ఫ్యాక్టరా మేడం? మీ క్వాలిటీస్ జగన్ గారి క్వాలిటీ సిమిలారిటీగా ఉండడం, మీరు జగన్ గారికి దగ్గర అవ్వడానికి అదొక ప్రధాన కారణం అనుకోవచ్చా? మీరు ఏదనుకుంటే అది నేను దానికి నో కామెంట్. కానీ నాకు నేర్చుకున్నది కూడా మా తండ్రి గారు నేర్పించింది, మా మామగారు నేర్పించింది. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవటమే ఫలితం. దాని మట్టుగా అదే వస్తుంది. ఎప్పుడైనా సరే నువ్వు సర్వీస్ చేస్తేనే దానికి రికగ్నైజేషన్ ఉంటుంది. ఒక్కసారి నాకు నా లైఫ్లో చాలా ఆనందం ఇచ్చింది ఏంటంటే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు సంసద్ రత్న అని అనౌన్స్ చేసిన రోజు. సంసద్ రత్న అంటే అసలు ఎప్పుడో జయపాల్ రెడ్డి గారి టైంలో ఇచ్చారు. దాని తర్వాత దక్షిణ భారతంకి అసలు ఒకటి లేనే లేదు, దక్షిణ భారతంకే లేదు. అవును మేడం. అలాంటిది రేరుగా సంసద్ రత్న అవార్డు ఇవ్వడం అంటే అది నేను ఈ రాష్ట్రానికి ఇచ్చిన పురస్కారం, ఒక మహిళకి ఇచ్చిన పురస్కారంగా, ప్రజలు ఇచ్చిన పురస్కారంగా, ప్రజలకు వచ్చిన పురస్కారంగా నేను భావించుకున్నాను. నేను మీ మీద కొన్ని పబ్లిక్ బైట్స్ ఇస్తున్నప్పుడు కూడా మీకు బొత్స ఝాన్సీ గారు తెలుసా ఎవరంటే ఉత్తమ పార్లమెంటరీ అంటున్నారు. అంటే ప్రజల్లో అది బాగా నాటుకుపోయింది మేడం. అది చాలా అది మాత్రం మీరు ఒక మంచి గ్రేట్ అచీవ్మెంట్గా మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు మీ లైఫ్లో మేడం అది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించినందుకు. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా నేను మా మైరా మీద తరపు కోరుకున్నాం. నమస్తే మేడం. నమస్కారం. థ్యాంక్ యూ.